కాలాల ఆరంభం నుంచే దేవుడు మానవజాతికి ఒక గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. లోకం అంతా అంధకారంలో మునిగిపోయి పాపభారంతో నలిగిపోతున్న వేళ ఒక విమోచకుడు వచ్చి ప్రజలను రక్షిస్తాడని దేవుడు ప్రకటించాడు. స్త్రీ సంతానం సర్పపు తలను నూరివేస్తాడని, ఆ సంతానం ద్వారా భూమిపై ఉన్న సమస్త జనములు ఆశీర్వదింపబడతాయని వాగ్దానం చేయబడింది. ఆ వాగ్దానమే కాలక్రమంలో ప్రవచనాలుగా వెలువడి, ఒక కన్య గర్భవతిగా ఉండి కుమారుని కనుతుందని, ఆయనకు ఇమ్మానువేలు అని పేరు పెట్టబడుతుందని ప్రకటించబడింది. ఆ నిత్యమైన వాగ్దానం నెరవేరే సమయం సమీపించినప్పుడు, అది రాజభవనాలలోనో మహాసింహాసనాలపైయో కాదు, నజరేతు అనే చిన్న గ్రామంలో ప్రారంభమైంది. అక్కడ దేవునికి భయపడే వినయమైన యువతి మరియ తన జీవితాన్ని పూర్తిగా ప్రభువుకు అర్పించి జీవిస్తూ ఉండేది. ఆమె హృదయం దేవుని చిత్తాన్ని ఆశిస్తూ ప్రార్థనతో నిండినది. అప్పుడు దేవదూత ఆమెకు ప్రత్యక్షమై, భయపడవద్దని, ఆమె దేవుని కృప పొందినదని, ఆమె ద్వారా లోకం ఎదురుచూసిన రక్షణ కార్యం జరగబోతున్నదని తెలియజేశాడు. మరియ ఆ మాటలు విని ఆశ్చర్యపోయి, తాను పురుషుణ్ణి ఎరుగనిదానని ఇది ఎలా సాధ్యమవుతుందో అడిగింది. దూత ఆమెకు పరిశుద్ధాత్మ శక్తి ఆమె పైకి వచ్చి ఆమెను కమ్ముతుందని, ఆమె గర్భంలో పుట్టబోయే శిశువు దేవుని కుమారుడని, ఆయననే లోకాన్ని రక్షించేవాడని చెప్పాడు. అప్పుడు మరియ సంపూర్ణ వినయంతో తాను ప్రభువు దాసినేనని, దేవుని చిత్తం తన జీవితంలో నెరవేరనివ్వాలని అంగీకరించింది. ఆ విధంగా ఆమె తనను పూర్తిగా దేవునికి అర్పించింది. ఈ దివ్య రహస్యము మరియ హృదయంలో నిలిచినప్పటికీ, ఆమె నిశ్చితార్థ భర్త అయిన యోసేపు తీవ్ర కలవరానికి లోనయ్యాడు. అతడు నీతిమంతుడైన వాడై, మరియను అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెట్టాలని ఆలోచించాడు. అయితే దేవుడు అతనిని ఒంటరిగా వదలలేదు. స్వప్నంలో దేవదూత ప్రత్యక్షమై, మరియ గర్భంలో ఉన్నది మనుష్యుని వలన కాదు, పరిశుద్ధాత్మ వలన కలిగినదని, ఆమె కుమారుని కనుతుందని, ఆ కుమారుడే తన ప్రజలను పాపాల నుండి రక్షిస్తాడని చెప్పాడు. యోసేపు ఆ వాక్యాన్ని నమ్మి, దేవుని చిత్తానికి విధేయుడిగా మరియను తన భార్యగా స్వీకరించాడు. ఆ రోజుల్లో రాజాజ్ఞ ప్రకారం ప్రతి ఒక్కరూ తమ పూర్వీకుల పట్టణానికి వెళ్లవలసి వచ్చింది. అందువల్ల గర్భవతిగా ఉన్న మరియతో కలిసి యోసేపు బెత్లెహేము వైపు దీర్ఘమైన, కష్టమైన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ప్రతి అడుగు దేవుని యోచన నెరవేరుతున్నదానికి సాక్ష్యంగా మారింది. వారు బెత్లెహేము చేరినప్పుడు మరియకు ప్రసవ సమయం దగ్గరైంది. కాని పట్టణమంతా జనంతో నిండిపోయి ఉండటంతో వారికి ఏ చోటు దొరకలేదు. చివరికి పట్టణానికి బయట ఉన్న ఒక పశువుల కొట్టంలో వారికి ఆశ్రయం లభించింది. అటువంటి వినయమైన స్థలంలోనే సర్వలోకాలను సృష్టించిన దేవుని కుమారుడు జన్మించాడు. రాజులకు తగిన ఊయల కాక ఒక సాధారణ తొట్టే ఆయనకు పడక అయింది. ఆ క్షణంలో భూమి మీద దేవుని ప్రేమ మనుష్యరూపంలో ప్రత్యక్షమైంది. నక్షత్రాల వెలిగే రాత్రి, హృదయం హర్షంగా పద్లకీలో వచ్చిన దేవుడు ప్రేమతో మనసును. అదే రాత్రి పొలాలలో గొడ్డెలను కాచుకుంటున్న కాపరులకు దేవదూత ప్రత్యక్షమై, భయపడవద్దని, సమస్త ప్రజలకు మహా ఆనందాన్ని కలిగించే శుభవార్తను ప్రకటించాడు. ఆ రోజు దావీదు పట్టణమైన బెత్లెహేములో రక్షకుడు పుట్టినాడని వారికి తెలిపాడు. వారు వెంటనే వెళ్లి ఆ శిశువును చూచి దేవునిని మహిమపరచారు. తూర్పు దేశాల నుండి జ్ఞానులు కూడా ఒక విశేష నక్షత్రాన్ని అనుసరిస్తూ వచ్చి
యూదులకు రాజుగా పుట్టిన వాడిని ఆరాధించారు. వారు బంగారం, ధూపం, బోళం వంటి విలువైన కానుకలను అర్పించి ఆయనను సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ విధంగా బెత్లెహేములోని ఒక సాధారణ కొట్టంలో దేవుని రక్షణ యోచన ప్రపంచానికి ప్రకటించబడింది. ఆ విధంగా జన్మించిన ఆ పరమపవిత్ర శిశువు మన పాపాల కొరకు తనను తాను అర్పించేందుకు వచ్చిన దేవుని ఏకైక కుమారుడు. ఆయన ద్వారానే మనకు పాపమన్నింపు, విమోచనం, నిత్యజీవం లభించింది. ఆయననే మన దేవుడు, ఆయననే మన రక్షకుడు, లోకమంతటికీ శాంతి మరియు ఆశను తెచ్చిన ఇమ్మానువేలు.